లేదు సార్, ఇది అందుకే. సో యువర్ ఎనీ క్వశ్చన్ జస్ట్ చేయి పైకి ఎత్తండి. ఆ ఎజెండా పక్కన పెట్టాము, ర్యాండమ్ గా నడుస్తుంది. గుడ్. ర్యాపిడ్ క్వశ్చన్, ర్యాపిడ్ క్వశ్చన్స్, ర్యాపిడ్ ఫైర్ ఏమని అడగచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా, మొహమాట పడద్దు. అడగంది అమ్మ కూడా భోజనం పెట్టదురా. చెప్పినానా, మైక్ తీసుకురా. మీ పేరు, స్కూల్. Good morning, sir. Myself PVNS Santosh. I was studied 10th class in AP Model School. I scored 591 marks out of 600 conducted by the AP State SSC examinations. I want to ask some questions, sir. చెప్పమ్మా. క్వశ్చన్స్ వెరీ గుడ్. చెప్పు. Were you a first bencher or back bencher, sir? బ్యాక్ బెంచర్, ప్యూర్ బ్యాక్ బెంచర్. అబ్సల్యూట్ లాస్ట్ లో కూర్చునేవాడిని. సెకండ్ కూడా కాదు, అబ్సల్యూట్ లాస్ట్. రౌడీ బ్యాచ్ మేము అందరం. Sir, who was your strictest teacher, sir? మేడం గారు ఇప్పుడు నన్ను తిడతారేమో. మంజుల మేడం గారు ఉండేవారు, మ్యాథమెటిక్స్. షీ వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ టీచర్ ఆన్ మీ. Sir, what is your favorite game, cricket or kabaddi? క్రికెట్ ఆర్ Kabaddi. క్రికెట్. Sir, one thing you miss most about your school days? కేర్ ఫ్రీ లైఫ్. ఎలాంటి ఇబ్బందులు ఉండేది కాదు. చదివాడిని, క్రికెట్ ఆడేవాడిని, ఈ రెండే నాకు తెలుసు. సో ఇట్ వాజ్ వెరీ కేర్ ఫ్రీ. ఐ మిస్ దట్. Sir, which is harder, facing an exam or facing the assembly? Both are equally hard. I think in their own way they are tough. డెఫినెట్లీ బోర్డ్ ఎగ్జామ్స్ అంటే అగ్ని పరీక్ష కదా. మన జీవితం మొత్తం ఆ ఎగ్జామ్లో తేలిపోతుంది. సో నాకన్నా ఎక్కువ మా అమ్మ కంగారు పడింది, వీడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అని. బట్ టచ్ వుడ్ ఐ డిడ్ రీజనబుల్లీ వెల్. బట్ అసెంబ్లీ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు ప్రతిపక్షం అసెంబ్లీకి రాట్లా. సో మా సొంత పార్టీకి ఆర్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలే ప్రతిపక్షం లాగా తయారయ్యి మా పైన గ్యాంగప్ అయ్యి చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ ఎంతమందికి తెలుసో తెలియదో కానీ ఎమ్మెల్యేస్ అందరికీ ఒక రైట్ ఉంటుంది. ద రైట్ ఈస్ టు ఆస్క్ క్వశ్చన్స్. దే ఆర్ కాల్డ్ ఎల్ఏక్యూస్, లెజిస్లేటివ్ అసెంబ్లీ క్వశ్చన్స్. సో దోస్ ఆర్ లీగలీ బైండింగ్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళ ప్రశ్నలు మాకు ముందలే పంపిస్తారు. ఆన్సర్స్ డ్రాఫ్ట్ చేసి గౌరవ సభ్యులు తిరిగి మేము పంపించి అది నేను ఆన్సర్ చేయాలి. మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది దానిపైన. అండ్ విద్యాశాఖకి సంబంధించి కనీసం ప్రతిరోజు 3 ప్రశ్నలన్నా మాకు పడతాయి అవుట్ ఆఫ్ 10. ప్రతిరోజు ఓన్లీ 10 ప్రశ్నలు ఉంటే 3 విద్యాశాఖకి సంబంధించి ఉంటాయి. సో అది కూడా ఒక పరీక్షనే మాకు. Sir, how nervous were you in 10th exams? వెరీ నర్వస్. ఎగ్జామ్ కానీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువ నర్వస్ కొనాలి. Thank you, sir. థ్యాంక్ యూ అమ్మా. చాలా సీరియస్గా రాసుకుని వచ్చారు అది దాచెల్లికి.
యాపిల్స్ అయిన తర్వాత యూకేసి ఆల్ ది వే అప్ టు